హాయ్ అండి. ఇన్‌స్టెంట్‌గా పప్పులు నానబెట్టే పని లేకుండా ఈ విధంగా ఒకసారి వడలు చేయండి. చాలా బావుంటది. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బావుంటది. లోపల సాఫ్ట్‌గా చూడండి. మనకి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది కదా! కర్రపెండలం. అంటే ఆలువేల అని కూడా అంటారు. దాంతోటి వడలనమాట. చాలా బావుంటది. ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ గడ్డలతోటి ఒకసారి వడలు ట్రై చేయండి. ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కదా! ఈ గడ్డ చూస్తే ఐడియా వస్తది. వీటిని ముందుగా మట్టంతా ఉంటది. శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పైన తోలంతా ఈ విధంగా తీసేయాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట ఉడకడానికి వీలుగా. పైనంతా ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఎందుకంటే మట్టి ఉంటది. ఒక బౌల్‌లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేసుకోవాలి. ఈ గడ్డలు ఇంకా చిప్స్ ఇంకా ఉడకపెట్టి బెల్లం వేసుకొని తింటే చాలా బావుంటాయి. ఎప్పుడైనా మీరు కూడా తిన్నారో లేదో కామెంట్ చేయండి. 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వేరొక బౌల్‌లోకి యాడ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి స్టవ్ పైన ఉడకనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సరిపోతది. ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు. ఈ విధంగా కొంచెం మెత్తబడేంత వరకు ఉడకనిచ్చి ఒక బౌల్లోకి వాటర్ వడగట్టి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఒక బౌల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉండేటప్పుడే స్పూన్ తోటి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మెదిపామంటే ముక్క అనేది లేకుండా బాగా మెత్తగా మెదిగిపోతది. లేదంటే కొంచెం చల్లారిన తర్వాత అయినా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం మెత్తగా. స్పూన్ తోటి మెదుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మెదుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్‌ని మనం ఆల్రెడీ ముక్కలో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకుంటే బావుంటది. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సోంపు యాడ్ చేసుకోండి. 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి. ఎగస్ట్రా వాటర్ ఏమీ అవసరం పడదు. ఆ పిండితోటే ఇలా వడలు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. లేదంటే కొంచెం లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకొని, మినప వడల్లాగా మధ్యలో హోల్ పెట్టి వడల్లాగా ఒత్తేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని వేసేసేవాలి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కర్రపెండలంతోటి ఈ విధంగా వడలు ట్రై చేయండి. చాలా బావుంటాయి. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్‌గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతది. లైట్ గోల్డెన్ కలర్ అనమాట. ఎక్స్ట్రా చట్నీ ఏం అవసరం ఉండదు. ఇవే టేస్ట్ బావుంటాయి. ఒట్టిగా కూడా తినేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఈ విధంగా ఇన్స్టెంట్‌గా ఎప్పుడైనా కుదిరినప్పుడు చేసుకోండి. చాలా బావుంటది. సాస్ తోటి తినొచ్చు లేదా అలా ఒట్టి అయినా తినేయొచ్చు. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిలో మంచి ఫ్లేవర్ కోసం అయితే తప్పకుండా సోంపు అయితే స్కిప్ చేయొద్దు. సోంపు అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.